హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో మేజర్ ముకుంద్ రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న అమరన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సాయి పల్లవియాస్ ఇందు రిబేకా వర్గీస్ని చూపిస్తారు. ఇందు తన భర్త ఆర్మీ గ్రూప్ ఫోటోని చూస్తూ మేజర్ ముకుంద్ తను అక్కడ పెద్ద కంపెనీకి కమాండర్ ఉండొచ్చు, కానీ నాకు మాత్రం తను ఎప్పుడూ ఒక బేబీని అని జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే 2004 సంవత్సరం ఇందు మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ఎంఏలో ఫ్రెషర్గా జాయిన్ అవుతుంది. అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఇందుతో తన ప్రొఫెసర్ నువ్వు ర్యాంప్ వాక్ కాంపిటీషన్లో పాల్గొనాలని చెప్తుంది. దానికి ఇందు తనకి స్టేజ్ ఫియర్ అని చెప్తుంది. దాంతో ప్రొఫెసర్ ఇందుతో నీ స్టేజ్ ఫియర్ పోవాలి అంటే నీ సీనియర్ ముకుంద్ని వెళ్ళి కలువు అని చెప్పడంతో ఇందు వెళ్ళి ముకుంద్ని కలుస్తుంది. అలా తనతో నాకు స్టేజ్ ఫియర్ అని తను ఈ ర్యాంప్ వాక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేను అనగా దానికి ముకుంద్ ఏ మమ్ముట్టి స్టేజ్ ఫియర్ పోవాలి అంటే స్టేజ్ ఎక్కాలి కదా అని చెప్పి తనతో ప్రాక్టీస్ చేయిస్తాడు. ఇంకా ఇందు ముకుంద్ని చేట అని పిలుస్తూ ఉంటుంది. అలా తర్వాత ఇందు ముకుంద్ ఇచ్చిన ధైర్యంతో కాంపిటీషన్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెలుస్తుంది. దాంతో ఇందు అండ్ ముకుంద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇదే ప్రాసెస్లోనే ఇందు ముకుంద్ని ఇష్టపడుతుంది. ఇద్దరూ క్లోజ్ అవుతారు. ఇంకా అదే రోజు రాత్రి ఇందు ముకుంద్ దగ్గరికి వచ్చి నీ ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ చేస్తూ పార్టీ చేసుకుంటున్నారు, మీరు తాగరా అని అడగ్గా దానికి ముకుంద్ నాకు ఎస్ఎస్బి ఎగ్జామ్ ఉంది ఆర్మీ సెలక్షన్స్కి అంటాడు. అది విన్న ఇందు అయితే మీది ఆర్మీ ఫ్యామిలీనా అని అడగ్గా దానికి ముకుంద్ మా ఇంటికి ఆర్మీకి సంబంధమే లేదు, నేను ఆర్మీకి వెళ్ళటం మా అమ్మకి అస్సలు ఇష్టం లేదు, కానీ మా నాన్న నాకే ఫుల్ సపోర్ట్, ఇంకా నా చెల్లెలిద్దరూ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అని చెప్తాడు. అలాగే నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడే ఓటీఏకి స్కూల్ ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్లారు. ఆర్మీలో ఆఫీసర్స్ అయ్యే వారికి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేది అక్కడే. అక్కడి పెరేడ్ మ్యూజిక్, రైఫిల్, ఓలివ్ గ్రీన్ డ్రెస్, వారి స్వాగ్ యాటిట్యూడ్ చూసి నేను ఇండియన్ ఆర్మీకే వెళ్ళాలని అప్పుడే ఫిక్స్ అయ్యానని చెప్తాడు. నిజానికి ఎస్ఎస్బి ఎగ్జామ్ చాలా టఫ్, ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి అంటాడు. దానికి ఇందు మీరేం టెన్షన్ పడకండి, మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్తుంది. నిజానికి హిందూ క్రిస్టియన్, ముకుంద్ హిందువు, కానీ మతాలకి అతీతంగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు ముకుంద్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళగా మరో పక్క ఇందు ముకుంద్ ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి అని ముకుంద్ తనకి ఇష్టమైన దేవుడు అయ్యప్ప స్వామి అని చెప్పి ఉండడంతో టెంపుల్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయేదాకా అక్కడే ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద్ ఇందుకి ఫోన్ చేసి నేను సెలెక్ట్ అయ్యాను ఇందు, ఐ లవ్ యూ అని చెప్పడంతో ఇందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ముకుంద్ తన ఇందుని ప్రేమిస్తున్న విషయం తన పేరెంట్స్కి చెప్పాలి అని ఇందుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన ప్రేమ విషయం చెప్తాడు. అయితే ఇందు క్రిస్టియన్ అని ముకుంద్ అమ్మ మొదట కొంచెం కోపడుతుంది, కానీ నిజానికి ఇందు తనకు కూడా నచ్చేస్తుంది. బయటికి మాత్రం కోపం ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫాదర్ ముకుంద్తో సెలెక్ట్ అయ్యావు నెక్స్ట్ ఏంట్రా అని అడగ్గా నెక్స్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల కోర్సు నాన్న, ఫుడ్ బెడ్ అన్నీ అక్కడే, సండేస్ హాలిడేస్ ఉంటాయి, మీరు నన్ను కలవాలి అంటే ఆ రోజు అక్కడికి రండి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా ముకుంద్ ఓటీఏలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు తన ట్రైనర్ అందరికీ 7 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ పెట్టి ఇది ఇన్ టైంలో పూర్తి చేయని వారిని డిస్క్వాలిఫై చేస్తా అని చెప్తాడు. అలా రన్నింగ్ రేస్ స్టార్ట్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక తమ టీం మెంబర్ కాలు జారి స్లిప్ అయి కింద పడి నడవలేకపోతాడు. అందరూ తనని చూస్తారు, కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. అయితే ముకుంద్ మాత్రం తనని భుజాలపై ఎత్తుకొని డిస్క్వాలిఫై అవుతాను అని ఆలోచించకుండా లేట్గా తనని మోసుకొని వస్తాడు. ఇంకా ఈ విషయం తెలిసిన వారి ట్రైనర్ దిస్ ఈజ్ ద స్పిరిట్ అండ్ ఎథోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని ముకుంద్ని మెచ్చుకుంటాడు. ఇంకా అలా సండే రోజు ముకుంద్ని కలవడానికి తన అమ్మ అండ్ ఇందు వస్తారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ముకుంద్ ఇందుతో నాకు ఈ ట్రైనింగ్ పూర్తయ్యేలోగా నువ్వు మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పేస్తే బాగుంటుంది అని చెప్తాడు. దానికి ఇందు కూడా ఓకే అని చెప్తుంది. తర్వాత రోజు ఇందు తమ ప్రేమ విషయం తన పేరెంట్స్కి చెప్పడానికి త్రివేంద్రంకి వెళ్ళి తన ఫ్యామిలీతో ముకుంద్ని తను ప్రేమిస్తున్నాను అని, తను ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని, వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను నచ్చాను అని చెప్తుంది. అదంతా విన్న తన అన్నయ్య సీరియస్ అయ్యి చదువు కోసమని పంపితే నువ్వు ఇలా లవ్ అంటూ తిరుగుతున్నావా, ఇక నీ చదువు కూడా ఆపేయి అంటాడు. ఇందు ఫాదర్ మాత్రం తనతో తను ఏ మతమని నాకు పట్టింపు లేదమ్మా, కానీ నా కూతురుని ఒక ఆర్మీ వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. దాంతో ఇందు చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా అకాడమీలో ముకుంద్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి చివరి రోజు పెరేడ్ జరుగుతూ ఉంటుంది. అది చూడడానికి ముకుంద్ పేరెంట్స్ అండ్ ఇందు వచ్చి అక్కడ జరిగేదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా పెరేడ్ అయిపోయాక ముకుంద్ తన పేరెంట్స్తో లెఫ్టినెంట్ బ్యాడ్జెస్ పెట్టించుకొని అందరితో ఫోటో దిగుతాడు. అలాగే తన క్యాప్ ఇందుకి పెట్టి ఇద్దరు ఫోటో దిగుతారు. ముకుంద్ తను అనుకున్నది జరగడంతో ముకుంద్తో పాటు ఇందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రోజు ముకుంద్ ఇందుని కలిసి తను గిఫ్ట్గా తీసుకున్న 2 రింగ్స్
రింగ్స్ చూపించి ఇది నేను ఏ ఊరికి వెళ్ళినా నాకు ఒకరు ఉన్నారు అని గుర్తు చేస్తూ ఉంటుంది అని. అలా ఇద్దరు రింగ్స్ మార్చుకుని ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఇంకా ముకుంద్ ఆర్మీకి వెళ్ళాల్సిన టైం రావడంతో అలా ముకుంద్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ రైల్వే స్టేషన్కి వెళ్తారు. అప్పుడే ఇందు ముకుంద్తో నేను చాలా పాత సినిమాల్లో చూశాను, ఆర్మీకి వెళ్ళేవారు తన భార్య ఫోటోని తమ పర్సులో ఉంచుకొని గుర్తొచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు, నువ్వు కూడా నా ఫోటోని పర్సులో పెట్టుకుంటావా అని అడగ్గా ముకుంద్ ఇందు పాస్ ఫోటో తీసుకుని తన పర్సులో పెట్టుకుంటాడు. ఇంకా అప్పుడే ట్రైన్ స్టార్ట్ అవ్వడంతో ముకుంద్ అందరికీ బాయ్ చెప్పి ట్రైన్ ఎక్కగా అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఇందు కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ముకుంద్ తనతో నేను వెళ్తుంది ఆర్మీకే కదా, నేను అక్కడ చనిపోయినా సరే నువ్వు ఏడవకూడదు అనగా దానికి ఇందు అప్పుడు ఏడవను కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది అని చెప్పి అందరూ ఎమోషనల్ అవ్వగా ఇంకా ట్రైన్ కదలటంతో అలా ముకుంద్ ఆర్మీకి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ముకుంద్కి తన ఫస్ట్ పోస్టింగ్ ఇండియా పాక్ బార్డర్ దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వేస్తారు. అక్కడ ముకుంద్ పనిచేసిన రోజులు తన ఎంటైర్ మిలిటరీ కెరీర్కి అవసరమైన అనుభవం సంపాదిస్తాడు. అయితే ఇలా ఉండగా ఒక రోజు రాత్రి క్రాస్ బార్డర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో ముకుంద్ టీమ్మేట్ చనిపోవడంతో ఆ ఇన్సిడెంట్ ముకుంద్పై చాలా ప్రభావం చూపిస్తుంది. అలా 18 నెలలు గడిచిపోతాయి. ప్రస్తుతం ముకుంద్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో యంగ్ ఆఫీసర్స్కి వెపన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మరో పక్క ముకుంద్ పేరెంట్స్ ముకుంద్ గురించే ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే ఇందు ఫాదర్ అండ్ అన్నయ్య అక్కడికి వచ్చి వారితో మీ అబ్బాయికి మా అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్షిప్ నాకు ఇష్టం లేదు, ఇందు ఇంకా చిన్నపిల్ల, తను సొంతంగా డెసిషన్స్ తీసుకునేంత మెచ్యూరిటీ లేదు, తను కాలేజ్ అయిపోయి 2 సంవత్సరాలైనా ఇందు ఇప్పటిదాకా ఇంటికి రాలేదు, ఇదంతా తను మీ అబ్బాయి కోసమే చేస్తుంది, ముఖ్యంగా ఒక ఆర్మీ వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు అంటాడు. అప్పుడే ఇందు ఫాదర్ అండ్ బ్రదర్కి తెలిసే విషయం ఏంటంటే ముకుంద్ ఆర్మీకి వెళ్ళినప్పటి నుండి ఇందు ముకుంద్ ఇంట్లోనే ఉంటుంది అని. తనని వారి ఇంట్లో చూసిన తన ఫాదర్ కోపంతో ఇందుని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అదే రోజు సాయంత్రం ఇందు బాత్రూంలోకి వెళ్ళి ముకుంద్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పగా అది విన్న ముకుంద్ ఆర్మీ నాకు జాబ్ కాదు నా లైఫ్, ఇందు మీ నాన్నకి ఆర్మీ వాడంటే అంత చులకన, మీ నాన్న మా ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్తో మాట్లాడంట, తను నాకు చెప్పాడు, ఇంకా ఇది వర్కౌట్ అయ్యేలా లేదు వదిలేద్దామనగా దానికి ఇందు ఇంకో సంవత్సరంలో అంతా నార్మల్ అవుతుందిలే అంటుంది. దానికి తను 4 సంవత్సరాలుగా ఒప్పుకొని మీ నాన్న 1 సంవత్సరంలో ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా, ఇదంతా కుదిరేలా లేదు అని సీరియస్ అయ్యి కాల్ కట్ చేసేస్తాడు. దాంతో ఇందు చాలా బాధపడుతుంది. ఇంకా ఇందు ముకుంద్తో ఫోన్ మాట్లాడడం చూసిన తన పేరెంట్స్ తన మీద చాలా సీరియస్ అవ్వగా ఇందు వారితో నాకు ఆల్రెడీ ముకుంద్తో నా మనసులో పెళ్ళైపోయింది, నేను ఒక ఆర్మీ వాడి భార్యగా చాలా గర్వంగా ఉంది, ఇక నుండి ఈ ఇంట్లోనే తన వైఫ్గా ఉండిపోతాను అంటుంది. ఆ రోజు నుండి ఇందు ముకుంద్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇందుని అలా చూస్తున్న తన పేరెంట్స్ కూడా తన ప్రేమని అర్థం చేసుకుంటారు. సీన్ కట్ చేస్తే అలా 11 నెలలు గడిచిపోతాయి. క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉండగా ఇంటికి వచ్చిన ముకుంద్ నేరుగా ఇందు ఇంటికి వెళ్ళి తన పేరెంట్స్ని కలిసి తనకి ఇందు అంటే ఎంత ఇష్టమో అలాగే ఆర్మీ ఇంపార్టెన్స్ చెప్పి వారిని కన్విన్స్ చేయడంతో ముకుంద్ మంచితనం నచ్చిన వారు వారి పెళ్లికి ఒప్పుకుంటారు. అప్పుడే బయటకు వచ్చిన ఇందు ముకుంద్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యి తన దగ్గరికి వచ్చి వదిలేద్దాం అన్నావు కదా, మరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చావనగా రానా మరి నువ్వు నా ప్రాణమే అని తనని హక్ చేసుకుంటాడు. అలా అందరూ కలిసిపోతారు. ఇద్దరికి గ్రాండ్గా ఇద్దరి మతాల ప్రకారం పెళ్లి జరిపిస్తారు. తర్వాత 2009 సెప్టెంబర్ 1న ముకుంద్ కెప్టెన్ అవుతాడు. అలా ఇందు అండ్ ముకుంద్ చాలా హ్యాపీగా ఉంటారు. అలా కొంతకాలానికి ఇందు ప్రెగ్నెంట్ అయ్యి 2011 మార్చిలో వారికి ఒక బేబీ కూడా పుడుతుంది. దాంతో ఇందు అండ్ ముకుంద్తో పాటు 2 ఫ్యామిలీస్ చాలా సంతోషిస్తారు. ఇంకా అప్పుడే ముకుంద్ డ్యూటీ కోసం ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ బార్డర్కి వెళ్ళి అక్కడ సంవత్సరంన్నర డ్యూటీ చేసి అక్కడ నుండి సౌత్ కాశ్మీర్లోని రాష్ట్రీయ రైఫిల్స్కి వెళ్లే ముందు ఎయిర్పోర్ట్లో ఇందుని కలిసి తను మేజర్గా ప్రమోట్ కాబోతున్నట్లు చెప్పి ఇప్పుడు ఆర్ఆర్ క్యాంప్కి వెళ్తున్నా అని చెప్పి వారితో కాసేపు మాట్లాడి తర్వాత ఆర్ఆర్ క్యాంప్స్కి చేరుకుంటాడు. నెక్స్ట్ సీన్లో అలా ముకుంద్ తన డ్రీమ్ పోస్టింగ్ అయిన 44 రాష్ట్రీయ రైఫిల్స్లో జాయిన్ అవుతాడు. అక్కడ ఆఫీసర్ ముకుంద్కి మేజర్ మిథున్ని పరిచయం చేసి తను చీతా కంపెనీ కమాండర్ అని తన ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఇక్కడికి వచ్చావని చెప్తాడు. అలా ముకుందన్కి అక్కడ చీతా టీంని పరిచయం చేసి దానికి మేజర్గా ప్రమోట్ చేస్తారు. అప్పుడే కల్నల్ ముకుందంతో ఈ చీతా టీం మెయిన్ టార్గెట్ ఆల్తాఫ్ బాబా అని పాకిస్తాన్కి చెందిన మౌలానా మహమ్మద్ స్టార్ట్ చేసిన జైషే మహమ్మద్ అనే ఆర్గనైజేషన్కి కమాండర్ ఆఫ్ ఇండియా అనే ఈ కాశ్మీర్కి చెందినవాడే ఈ ఆల్తాఫ్ బాబా అని తన టార్గెట్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అండ్ బేసెస్ని నాశనం చేయడం, హీ ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఫర్ ది ఎంటైర్ ఇండియన్ ఆర్మీ అండ్ కాశ్మీర్ అని. ఇప్పుడు చీతా టీం టార్గెట్ ఆల్తాఫ్ బాబాని చంపడం. నిజానికి ఆల్తాఫ్ కాశ్మీర్లోని యువకులను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి తీసుకెళ్లి ఇండియా మీద కోపం పెంచుకునేలా బ్రెయిన్ వాష్ చేసి వారిని మానవ బాంబుల్లా తయారు చేసి ఇండియన్ ఆర్మీ మీద ఇండియాలో దాడులు చేసేలా ప్లాన్ చేస్తూ ఉంటాడని చెప్తాడు. అదంతా విన్న ముకుంద్ తన టీంతో మన టార్గెట్ ఆల్తాఫ్ బాబాని చంపడమని చెప్తాడు. అప్పుడే ముకుంద్కి తన చీతా టీంలో 2 కాశ్మీర్ సోల్జర్స్ ఉన్నారు అని తెలిసి వారిని అడిగి కాశ్మీర్లో ఎక్కువగా ప్రమాదాలు సంభవించే ప్లేసెస్ గురించి అడిగి తెలుసుకుని ఆ ప్లేసెస్కి వెళ్ళి చూస్తాడు. తర్వాత ఆల్తాఫ్ ఫాదర్ని కలిసి మీ కొడుకుని ఈ మిలిటెన్సీ టెర్రరిజం వదిలేసి సరెండర్ అవ్వమని చెప్పండి, లీగల్గా హ్యాండిల్ చేయడానికి నేనే తనకి
హెల్ప్ చేస్తా అనగా దానికి అల్తాఫ్ ఫాదర్ నా కొడుకు టెర్రరిస్ట్ కాదు, ఫ్రీడమ్ ఫైటర్ అని ముకుందన్ మాటలు వినడు. ఇదిలా ఉంటే మరో పక్క అల్తాఫ్ తను ట్రైనింగ్ ఇస్తున్న కాశ్మీర్ యువకులతో అఫ్జల్ భాయ్ చనిపోయి 100 రోజులైంది. అఫ్జల్ భాయ్ త్యాగానికి ఇండియన్ ఆర్మీ సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు మీరే వారిపై పోరాడే వీరులు. మీ చేతుల్లో ఉన్న AK-47 ఇది ఆటోమేటిక్ మోడ్లో నిమిషానికి 600 రౌండ్స్ ఫైర్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీ వ్యక్తి కనిపిస్తే షూట్ చేసి చంపేయండి అని చెప్తూ రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంకా అదే రోజు రాత్రి అల్తాఫ్ తన వారితో అఫ్జల్ భాయ్ చావుకి ప్రతీకారంగా శ్రీనగర్ టు పుల్వామా మీదుగా సోల్జర్స్ని తీసుకెళ్లే కాన్వాయ్ మీద అటాక్ చేస్తే అది చూసి ఇండియా మొత్తం ఏడుస్తుంది. ఈ ఆపరేషన్ కోసం తమ ప్రాణాలైనా ఇచ్చే 5గురు కావాలి, ఇక్కడ ఉన్న పిల్లలు దీనికి సరిపోరు అనగా అది విన్న లతీఫ్ అల్తాఫ్ భాయ్ నాకు 5గురు కజిన్స్, వారు కాశ్మీర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పగా దానికి తను అయితే వారికి ఇంటర్వ్యూస్ అరేంజ్ అయ్యి అబ్బాస్ చూసి వారిని సెలెక్ట్ చేస్తాడు అని చెప్తాడు. అయితే అబ్బాస్ ఆ 5 మంది కుర్రాలను ఇంటర్వ్యూ చేయబోతున్నాడు అని అక్కడికి అల్తాఫ్ బాబా కూడా వచ్చే ఛాన్స్ ఉందని తన సీక్రెట్ ఏజెంట్ ద్వారా ముకుంద్కి తెలిసి ఈసారి ఎలాగైనా అబ్బాస్ అండ్ అల్తాఫ్ బాబాని చంపాలని ఫిక్స్ అయిన ముకుంద్ అదే విషయం కల్నల్కి చెప్పి తన చీతా టీంతో అల్తాఫ్ అండ్ అబ్బాస్ని ఎలా అటాక్ చేసి చంపబోతున్నారో ప్లాన్ మొత్తం చెప్పగా దానికి కల్నల్ ఈ ఆపరేషన్లో అల్తాఫ్ ఈసారి తప్పించుకోకుండా చూడమని చెప్తాడు. తర్వాత ముకుంద్ ఆ ఆపరేషన్ గురించి తన చీతా టీంకి చెప్పి ఈసారి అల్తాఫ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేతుల్లోనూ తప్పించుకోకూడదు అని అలా ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ రౌండప్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అలా తెల్లవారుజామున 3 గంటలకి మొదట అబ్బాస్ ఆ సీక్రెట్ ప్లేస్కి వచ్చి లతీఫ్ కజిన్స్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా అలా కాసేపటికే అక్కడికి అల్తాఫ్ కూడా వస్తాడు. అదంతా గమనిస్తున్న ముకుందన్ అనే టీం అటాక్ చేయాల్సిన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అల్తాఫ్కి ఆ 5గురిపై డౌట్ వచ్చి వారిని కొట్టి గట్టిగా అడగ్గా వారు అసలు లతీఫ్ కజిన్సే కాదు అని ఇండియా సపోర్టర్స్ అని అర్థమయ్యే వారిని చంపబోగా అదే టైంకే ముకుంద్ అండ్ టీం ఆ ఇంటిపై ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అలా అల్తాఫ్ అండ్ టీంకి ముకుంద్ అండ్ టీంకి మధ్య కంటిన్యూస్గా ఫైరింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ అటాక్లో ముకుంద్ అండ్ టీం అల్తాఫ్ టీం అందరినీ చంపగా అల్తాఫ్ అండ్ అబ్బాస్ మాత్రం అక్కడ నుండి తప్పించుకొని పారిపోతారు. అయినా కానీ ముకుంద్ అండ్ టీం అబ్బాస్ వెంటపడి చాలా కష్టపడి జోగిందర్ అబ్బాస్ని చంపేస్తాడు. ఇంకా అల్తాఫ్ అక్కడ తనకి సపోర్టర్గా ఉండే ప్రజల ద్వారా తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ముకుంద్ చాలా కష్టపడి తన వెంటపడి తనని షూట్ చేసి చంపేసి కల్నల్కి ఫోన్ చేసి ఎంతో కాలంగా ఇండియన్ ఆర్మీ నుండి తప్పించుకొని తిరుగుతున్న అల్తాఫ్ బాబాని చంపేశాం సార్ అని చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే మరో ట్విస్ట్ ఏంటంటే నిజానికి లతీఫ్ ముకుంద్ మనిషే. ముకుంద్ ప్లాన్ ప్రకారం లతీఫ్ని అల్తాఫ్కి అనుమానం రాకుండా తన ప్రాణాలు ఒకసారి కాపాడేలా చేసి అల్తాఫ్కి లతీఫ్పై నమ్మకం ఏర్పడేలా చేసి ఇప్పుడు లతీఫ్ మీద ఉన్న నమ్మకంతో అల్తాఫ్ని ఎక్కడికి పిలిచినా వస్తాడు అని అర్థమయ్యి ఇదంతా ప్లాన్ ప్రకారం చేసి ఉంటాడు అని. అయితే అల్తాఫ్ బాబాని అలాగే అబ్బాస్ని చంపేశారు అని జేఎం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన మౌలానా అహ్మద్కి ఇంకా ఆ ఆర్గనైజేషన్ మెంబర్స్కి తెలిసి ఇండియన్ ఆర్మీపై కోపంతో రగిలిపోతారు. నెక్స్ట్ సీన్లో మోస్ట్ వాంటెడ్ అల్తాఫ్ని చంపడంతో కల్నల్ ఈ ఆపరేషన్లో ప్రాణాలకు తెగించి పోరాడిన ముకుంద్ నుండి తన టీం అందరినీ అభినందిస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క అల్తాఫ్ డెడ్ బాడీని తన ఇంటికి తీసుకుని రాగా అల్తాఫ్ డెడ్ బాడీని చూసి తన ఫ్యామిలీ అలాగే అల్తాఫ్కి సపోర్ట్ చేసే అక్కడి ప్రజలు చాలా బాధపడతారు. అయితే అప్పుడే అక్కడికి అల్తాఫ్ బాడీని చూడడానికి జేఎం ఆర్గనైజేషన్లో మరో ప్రమాదకరమైన వ్యక్తి అయిన ఆసిఫ్ అక్కడికి వచ్చి అల్తాఫ్ బాడీని చూసి కోపంతో అక్కడి వారితో ఈ కాశ్మీర్ మనది, ఇక్కడి గాలి నేల అన్నీ మనవే, మన స్వతంత్రం కోసం మనం పోరాడాలి అని అక్కడి వారిని రెచ్చగొడతాడు. సీన్ కట్ చేస్తే ముకుంద్ లతీఫ్ ఇంటికి వచ్చి తనతో ఈ బ్యాగ్లో 15 లక్షల డబ్బు ఉంది, ఇవి అల్తాఫ్ బాబాని పట్టించిన వారికి ఆర్మీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన డబ్బు తీసుకోనగా దానికి లతీఫ్ నాకు మంత్లీ ఇచ్చే డబ్బులు చాలు సార్, ఇదంతా నేను డబ్బు కోసం చేయలేదు, నా తమ్ముడు ఈ పాటికి ఢిల్లీలో ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉండాల్సింది, కానీ ఆ అల్తాఫ్ నా తమ్ముడికి బ్రెయిన్ వాష్ చేసి తనని సూసైడ్ బాంబర్గా మార్చి చంపేశాడు, అందుకే అల్తాఫ్ మీద కోపంతో తనని చంపడంలో మీకు హెల్ప్ చేశా, ఇంకా అల్తాఫ్ని చంపడంతోనే మీ పని అయిపోలేదు. పీఓకేలో అల్తాఫ్తో పాటు ఒక కమాండర్ కూడా ఉండేవాడు, తన పేరు ఆసిఫ్, తను అక్కడి కుర్రాళ్లకు అలాగే నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చాడు, తను కూడా అల్తాఫ్ లాగే తనకంటే డేంజరస్, జాగ్రత్త అని చెప్తాడు. ఇక అదే రోజు రాత్రి ముకుంద్ ఇందు తన కూతురితో పాటు పేరెంట్స్తో వీడియో కాల్ మాట్లాడుతూ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరో పక్క అల్తాఫ్ చావుకి కారణం లతీఫ్ అని తెలిసిన ఆసిఫ్ లతీఫ్ ఇంటికి వచ్చి మా దగ్గరకు వచ్చి బాగానే నటించావురా, అసలు మా దగ్గరికి నిన్ను పంపిన ఆర్మీ ఆఫీసర్ ఎవరో చెప్పు అని అడగ్గా లతీఫ్ మొదట చెప్పాడు. దాంతో ఆసిఫ్ నువ్వు చెప్పకపోతే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అనడంతో లతీఫ్కి మరో దారి లేక 44 రాష్ట్రీయ రైఫిల్ మేజర్ ముకుంద్ని తనకి పరిచయం చేసింది కాశ్మీర్ వాడైన సోల్జర్ వహీద్ అని అంతా చెప్పేస్తాడు. అది విన్న ఆసిఫ్ లతీఫ్ని దారుణంగా చంపి తన డెడ్ బాడీని అందరూ చూసేలా బ్రిడ్జికి వేలాడదీస్తాడు. ఇంకా లతీఫ్ని ఆసిఫ్ చంపేశాడు అని తెలిసిన ముకుంద్ తనకి హెల్ప్ చేసినందుకే లతీఫ్ని చంపేశారు అని చాలా బాధపడి అదే విషయం కల్నల్కి చెప్పి తమ కోసం ప్రాణాలు అర్పించిన లతీఫ్ అంత్యక్రియల్లో పాల్గొనాలని ముకుంద్ తన టీంతో అక్కడికి వెళ్ళి లతీఫ్ బాడీకి అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగి వస్తూ ఉండగా
అప్పటికే ప్లాన్ ప్రకారం తన గ్యాంగ్తో వెయిట్ చేస్తున్న ఆసిఫ్ ముకుందను టీం వెళ్తున్న వెహికల్స్పై గన్స్తో ఫైరింగ్ స్టార్ట్ చేసి అటాక్ చేస్తారు. అలా చాలాసేపు వారి మధ్య ఫైరింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ అటాక్లో ముకుంద్ టీం వాళ్ళు ముగ్గురు చనిపోగా అది గమనించిన ఆసిఫ్ తన టీంతో అక్కడి నుండి పారిపోతాడు. అయితే తన టీం వాళ్ళు ముగ్గురు చనిపోవడంతో ముకుంద్ వారిని కాపాడలేకపోయినందుకు చాలా బాధపడతాడు. తన టీంలోని ముగ్గురు చావులకి కారణమైన ఆసిఫ్ పై కోపంతో రగిలిపోతాడు. తర్వాత చనిపోయిన ముగ్గురికి అంత్యక్రియలు పూర్తి చేసి ముకుంద్ కల్నల్తో, సార్ ఈ అటాక్ చేసింది ఆసిఫే, తన ఫేస్ని కూడా నేను చూశాను, వాడిని చంపడమే మన నెక్స్ట్ టార్గెట్ అంటాడు. ఇదిలా ఉంటే లీవ్లో కాశ్మీర్లోని తన ఇంటికి వెళ్ళిన ముకుంద్ టీంలోని సోల్జర్ అయిన అదే వాహిద్ని ఆసిఫ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి తనని దారుణంగా కొడుతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన ముకుంద్ కల్నల్తో, సార్ వాహిద్ని వెంటనే వారి నుండి కాపాడాలి సార్, లేదంటే వాడిని చిత్రహింసలు చేసి చంపేస్తారు అనగా దానికి కల్నల్, ఆసిఫ్ డిమాండ్స్కి మనం ఒప్పుకోలేము, వహీద్ ఒక బ్రేవ్ సోల్జర్, తనకి తెలుసు తనకి నెక్స్ట్ ఏం జరగబోతుందో, తనని ఇంకా మనం కాపాడలేము అనగా దానికి ముకుంద్, వహీద్ నా టీం, వాడు నా తమ్ముడు సార్, వహీద్ని కాశ్మీర్లో ఎక్కడ దాచినా సరే నేను వాడిని కాపాడుతాను, దీనికి నేను నా క్యాట్ టీం చాలు అని తన క్యాట్ టీంకి విషయం చెప్పి వహీద్ని కనిపెట్టేందుకు బయలుదేరతారు. మరోపక్క ఆసిఫ్ ముగ్గురు ఆర్మీ సోల్జర్స్ని చంపేశాడు అని జేఎం చీఫ్ అయిన మౌలానా అహ్మద్కి తెలిసి ఆసిఫ్కి ఫోన్ చేసి మెచ్చుకుని ఒకసారి పాక్కి వచ్చి తనని కలవమని చెప్పడంతో ఆసిఫ్ వాహిద్ని తన టీం వ్యక్తి అయిన చాచాకి అప్పగించి తను వచ్చేదాకా జాగ్రత్తగా వీడిని చూసుకోని చెప్పి పాక్కి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ముకుంద్ తన టీంతో కాశ్మీర్ మొత్తం వెతికినా సరే వాహిద్ని ఎక్కడ బంధించారో తెలుసుకోలేకపోతారు. దాంతో ముకుంద్కి ఏం చేయాలో అర్థం కాదు. అదే టైంకే చనిపోయిన ఆల్తాఫ్ ఫాదర్ అక్కడికి వచ్చి ముకుంద్ని కలిసి, నా కొడుకు చనిపోయాక కానీ నాకు అర్థం కాలేదు సార్, నా కొడుకు చేస్తున్న యుద్ధం ఎంత ప్రమాదకరమైనది అని, ఇక్కడి అమాయక ప్రజలను బలి చేసే అలాంటి యుద్ధం ఇంకా ఇక్కడ జరగకూడదు అనుకుంటున్నా, అందుకే మీకు సహాయం చేయడానికి వచ్చాను అని వహీద్ని గూండ్ అనే విలేజ్లో బంధించారు, రేపు ఉదయం పబ్లిక్ ప్లేస్లో తనని చంపబోతున్నారు, మీరు తనని కాపాడడానికి అక్కడికి వెళ్తున్నారని వారికి తెలిస్తే తనని బయటికి తీసుకురాకుండా సీక్రెట్గా చంపేస్తారు. ఒక విషయం, ఆ గోండ్ విలేజ్లోని ప్రజలందరూ జేఎం ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసేవాళ్ళే అని చెప్పడంతో అదంతా విన్న ముకుంద్ బాగా ఆలోచించి వహీద్ని కాపాడాలని ఫిక్స్ అయ్యి ప్లాన్ ప్రకారం నెక్స్ట్ డే వహీద్ని చంపే ప్లేస్కి అక్కడి ప్రజల్లాగా వచ్చి వారితో కలిసిపోతారు. అలా జేఎం మెంబర్స్ వహీద్ని చంపబోగా అప్పుడే ముకుంద్ తన క్యాట్ టీంతో వారిపై గన్స్తో ఫైరింగ్ చేసి జేఎం మెంబర్స్ని చంపి వహీద్ని అక్కడ నుండి తీసుకురాబోగా అక్కడి జేఎం సపోర్టర్స్ రాళ్లతో ముకుందర్ టీంపై దాడి చేస్తారు. అయితే అప్పుడే కల్నల్ మరికొంతమంది సోల్జర్స్తో అక్కడికి వచ్చి అక్కడి ప్రజల్ని భయపెట్టడంతో అందరూ అక్కడ నుంచి పారిపోగా అలా ముకుందర్ తన క్యాట్ టీం ప్రాణాలకు దిగించి వహీద్ని కాపాడతారు. అయితే ముకుందర్ తన టీం చేసింది మంచి పనే అయినా సరే కల్నల్ తాము వద్దు అని చెప్పినా సరే తమ మాట వినకుండా ఈ ఆపరేషన్ చేసినందుకు ముకుందర్ తన టీంకి పనిష్మెంట్గా కొన్ని రోజులు ఎలాంటి ఆపరేషన్స్లో పాల్గొనకుండా నార్మల్ వ్యక్తుల్లాగా ప్రజల్లో ఉండాలని చెప్తాడు. దాంతో ముకుందర్ తన క్యాట్ టీం అక్కడి ప్రజల్లో ఉంటూ వారికి హెల్ప్ చేస్తూ మంచి దారిలో వెళ్ళాలని చెప్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ముకుందన్ టీం వాళ్ళు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడే అదే టీంలోని సైఫ్ తన గన్ని రీలోడ్ చేస్తూ ఉండగా అనుకోకుండా గన్ మిస్ ఫైర్ అయ్యి ఆ బుల్లెట్ అక్కడే ఉన్న ముకుందన్ వీపు భాగంలో దిగుతుంది. అది చూసిన సోల్జర్స్ షాక్ అయ్యి వెంటనే ముకుంద్ని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయగా తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి వారితో, ఫస్ట్ ఎయిడ్ చేశాను, బుల్లెట్ రిమూవ్ చేయాలి అంటే ఒక మైనర్ సర్జరీ చేయాలి అని చెప్తాడు. అదంతా విన్న ముకుంద్ తన టీం వారితో మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే సైఫే మిస్ఫైర్ చేశాడని తెలిసిపోతుంది, వాడిని కోర్టు మార్షల్ చేస్తారు, అందుకే నన్ను కేరళ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అనగా దానికి శంకర్, సార్ కేరళ అంటే చాలా దూరం అనగా దానికి తను, నేను బానే ఉన్నారా, తమిళనాడు నుండి నువ్వు నేను ఆర్మీకి రావడం పెద్ద విషయం కాదురా, సైఫ్ కాశ్మీర్ నుండి వచ్చాడు, వాడిని చూసి ఇంకో 1000 మంది ఆర్మీలోకి రావాలి, వాడి సర్వీస్ ఒక మంచి ఎగ్జాంపుల్గా మాత్రమే ఉండాలని చెప్పి అలా ముకుంద్ని కేరళ హాస్పిటల్కి షిఫ్ట్ చేయగా అక్కడ హిందూ ఫాదరే తనకి బుల్లెట్ తీసి సర్జరీ చేస్తాడు. అప్పుడే హిందూ ఫాదర్ ముకుంద్తో, బుల్లెట్ వెన్నెముకకి పక్కన దిగింది, యు ఆర్ లక్కీ, నీకేం కాలేదు అనగా దానికి ముకుంద్, ఇలాంటి రిస్క్ వస్తుంది అనే కదా మావయ్య నాకు ఇందుకు పెళ్లి చేయడానికి నో చెప్పారు అనగా దానికి తను, నిజమే కానీ యూనిఫామ్లో ఒక ఆఫీసర్ హోదాలో నా ఇంటికి వచ్చి నా కూతుర్ని అడిగినప్పుడు నీకు నో చెప్పలేకపోయాను, యు ఆర్ ఏ రియల్ హీరో అంటాడు. ఇంకా సర్జరీ అయిపోయాక 2 రోజులకి ముకుంద్ ఇంటికి వెళ్ళి ఇందుకి సర్ప్రైజ్ ఇస్తాడు. ముకుంద్ని చూడగానే ఇందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తనకి బుల్లెట్ ఇంజరీ గురించి తెలిసి చాలా బాధపడుతుంది. మమ్మల్ని వదిలి దూరంగా ఉన్నా పర్లేదు కానీ అట్లీస్ట్ సేఫ్గా ఉండొచ్చు కదా అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా దానికి ముకుంద్, ఇందు నీకు ఆల్రెడీ చెప్పాను కదా సర్వీస్ టైంలో నాకు ఏమైనా సరే నువ్వు ఏడవకూడదు, నా పెళ్ళాం ఎవరి ముందు ఏడవకూడదు అని తనకి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అలా ముకుంద్ తన ఇంజురీ పూర్తిగా నయమయ్యేదాకా తన ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాడు. ఇంకా అలా కొన్ని రోజులకి తన ఇంజురీ పూర్తిగా నయమవడంతో ముకుంద్ మళ్ళీ కాశ్మీర్లోని తన డ్యూటీకి బయలుదేరగా ఇందు అండ్ తన పేరెంట్స్ చాలా ఎమోషనల్ అవుతారు. ముకుంద్ వారికి
ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే 2014 ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయని అనౌన్స్ చేస్తారు. ఈ విషయం తెలిసిన జయం ఆర్గనైజేషన్స్ చీఫ్ మసూద్ అహ్మద్ తన ఆర్గనైజేషన్ వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తాము ట్రైనింగ్ ఇచ్చిన కుర్రాళ్లతో త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయని, కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు, మన ఆర్గనైజేషన్స్ టీమ్స్ అన్నీ కూడా ఎలక్షన్స్ జరగకుండా బాయ్కాట్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇంకా మరో పక్క కల్నల్ ముకుంద్తో జనరల్ ఎలక్షన్స్ జరిగే డేట్స్ అనౌన్స్ చేశారు. 10th ఏప్రిల్ జమ్మూ, 17th ఉద్ధంపూర్, 24th అనంతనాగ్. ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాస్. ఇవన్నీ అనంతనాగ్ కాన్స్టిట్యున్సీలోకి వస్తాయి. అంటే 24th ఏప్రిల్ మనకి చాలా క్రూషియల్ డే. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసుకునే బాధ్యత నీకు నీ టీంకు అప్పగిస్తున్న జాగ్రత్త అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా 24th రోజు ముకుందన్ తన టీం అనంతనాగ్లో చాలా కష్టపడి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తారు. అదే రోజు సాయంత్రం ఈవీఎన్ మిషన్స్ అండ్ ఎలక్షన్ బాక్సులు అన్నీ సేఫ్గా వెహికల్స్లో అక్కడ నుంచి పంపి ముకుందన్ తన టీం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆసిఫ్ మనుషులు ఈవీఎం మిషన్స్ అండ్ ఎలక్షన్ బాక్స్లోని తీసుకెళ్తున్న వెహికల్స్ పై దాడి చేసి అందులోని బాక్సులపై ఆర్మీ వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అన్న విషయం ముకుంద్కి తెలిసి వెంటనే అక్కడికి రాగా ఆ ప్లేస్ అంతా సోల్జర్స్ డెడ్ బాడీస్తో రక్తంతో దారుణంగా ఉంటుంది. అది చూసిన ముకుంద్ చాలా బాధపడతాడు. ఇలాగే చాలా ఏరియాస్లో చేశాడని ముకుంద్కి అప్పుడే తెలుస్తుంది. అయితే ఇదే న్యూస్ అన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. ఆ న్యూస్ చూసిన ఇందు ముకుంద్కి ఫోన్ చేసి నువ్వు ఓకేనా అని అడగ్గా నేను ఓకే అని చెప్తాడు. ఆ రోజు రాత్రి మొత్తం ముకుంద్ ఇందుతో వీడియో కాల్ మాట్లాడి ఇద్దరు అలాగే నిద్రపోతారు. మరుసటి రోజు ముకుంద్ డ్యూటీకి రెడీ అయ్యి ఇందుతో నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ పాపని చూసుకోవాలి అని, ఈరోజు ఏప్రిల్ 25th ఇంకో 14 రోజుల్లో ఎలక్షన్స్ అయిపోగానే మే 9న అక్కడికి వచ్చి 1 month అక్కడే ఉంటాను, ఈ విషయం అర్షూబ్కి చెప్పకు, సర్ప్రైజ్ చేద్దామని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇలా ఉంటే అదే రోజే ముకుంద్కి కాజుపత్రి అనే ఊర్లోని ఒక ఇంట్లో ఆసిఫ్, షబ్బీర్, హిజ్బుల్ అండ్ అబ్దుల్ కలిసి చాలా మంది హాస్టేజెస్ ని బంధించి ఉంచారని తెలుస్తుంది. ముకుంద్ అదే విషయం కల్నల్కి చెప్పి తన క్యాట్ టీంతో ఆ ఊర్లోకి చేరుకొని వారు బంధించి ఉంచిన ఇంటి చుట్టూ రౌండప్ చేసి హాస్టేజెస్ ని వదిలేసి ఆసిఫ్ అండ్ తన మెంబర్స్ ని లొంగిపోమ్మని అనౌన్స్ చేస్తారు. కానీ ఆసిఫ్ మనుషులు వీరిపై బాంబులతో అటాక్ చేస్తారు. దాంతో ముకుంద్తో తన టీం ఆ ఆసిఫ్ మన మాట వినడు సార్, అందుకే ఆ ఇంటిపై అందరం ఒకేసారి ఫైరింగ్ చేసి చంపుదామనగా దానికి ముకుంద్ అలా చేస్తే వారు బంధించిన అమాయకులు చనిపోతారని వద్దు అంటాడు. అప్పుడే ముకుంద్కి ఆ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళాలని చూస్తే ఆసిఫ్ అప్పటికే సెట్ చేసిన 250 kgs ఆర్డీఎక్స్ పేల్చడానికి రెడీగా ఉన్నాడని తెలిసి అలా జరిగితే ఆ చుట్టూ ఉన్న ఇళ్లలోని 1300 మంది ప్రాణాలు ప్రమాదమని ఆ ఇళ్ల వారిని అక్కడ నుండి దూరంగా పంపిస్తూ ఉంటాడు. అప్పుడే కల్నల్ అక్కడికి వచ్చి ఈ ఆపరేషన్ చాలా రిస్క్ అని వద్దు అంటాడు. దానికి ముకుంద్ ఆ ఆసిఫ్ బయటికి రాడు సార్, మనమే లోపలికి వెళ్ళాలి, కానీ వాడు మన ఫోర్స్ మొత్తాన్ని చంపడానికి ప్లాన్ వేశాడు, అందుకే నేను ఒక్కడనే లోపలికి వెళ్తా అనగా అక్కడే ఉన్న విక్రమ్ ఒకరు కాదు సార్, నేను కూడా మీతో వస్తా, ఒకవేళ నేను చనిపోతే నన్ను మీ షీల్డ్గా యూజ్ చేసుకోండి సార్ అంటాడు. అలా వారికి మరొక దారి లేక అదే రోజు రాత్రి ముకుంద్ అండ్ విక్రమ్ చాలా సైలెంట్గా ఇంట్లోకి వెళ్తారు. అలా అక్కడ ఉన్న ఆసిఫ్ మనుషులను చూసి వారిపై అటాక్ చేస్తూ వారిని షూట్ చేసి చంపుతూ ముందుకు వెళ్తారు. ఆసిఫ్ మనుషులు కూడా వారిపై గన్స్తో ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అలా ముకుంద్ అండ్ విక్రమ్ అక్కడ బంధించిన వారిని కాపాడుతూ బయటికి పంపుతూ ఉంటారు. ఇదే ప్రాసెస్లోనే ఆసిఫ్ మనిషి విక్రమ్ని షూట్ చేయడంతో విక్రమ్ స్పాట్లోనే చనిపోతాడు. అది చూసిన ముకుంద్ చాలా ఎమోషనల్ అవుతాడు. అలాగే చాలా కోపం వచ్చి గన్ చేతిలోకి పట్టుకొని వారిపై ఎదురుదాడి చేస్తూ చంపుతూ చివరికి ఆసిఫ్తో చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత తనని షూట్ చేసి చంపి బయటికి వచ్చి చుట్టూ ఉన్న తన టీంకి మనం గెలిచామని చేయి పైకెత్తి చూపిస్తాడు. అది చూసిన అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరికి రాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ముకుంద్ కింద పడిపోతాడు. నిజానికి ఆసిఫ్తో గొడవలో ఆసిఫ్ ముకుంద్ని కూడా షూట్ చేసి ఉంటాడు. అయినా కానీ ముకుంద్ ఆసిఫ్తో పోరాడి చంపేసి ఉంటాడు. దాంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడే ముకుంద్ శంకర్తో ఏదో చెప్పబోతూ చనిపోతాడు. దాంతో కల్నల్ అండ్ చీతా టీం అందరూ చాలా బాధపడతారు. ఇదే విషయం ముకుంద్ ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పగా ముకుంద్ చనిపోయాడు అని తెలిసి తన పేరెంట్స్ చాలా బాధపడతారు. ఇంకా ఈ విషయం తెలిసిన ఇందు గుండెలు పగిలేలా ఏడుస్తుంది. కానీ ముకుంద్ తనకి చెప్పిన మాట నేను డ్యూటీలో చనిపోయినా సరే నువ్వు ఏడవకూడదు అని గుర్తొచ్చి తన బాధని మొత్తం కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకా ముకుంద్ అండ్ విక్రమ్ డెడ్ బాడీస్కి ఆర్మీ మొత్తం నివాళులు అర్పిస్తారు. ముకుంద్ డెడ్ బాడీని చూసి అందరూ ఏడుస్తారు, కానీ ఇందు మాత్రం ఏడవదు. అప్పుడే శంకర్ ఇందుకి ముకుంద్ పర్సు ఇచ్చి ముకుంద్ తన చివరి క్షణాల్లో ఇందుకు చెప్పమని శంకర్కి చెప్పిన మాటలు చెప్తాడు. ఐఎమ్ సారీ ఇందు, ఐ లవ్ యూ, మన కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా ఉండు, కీప్ స్మైలింగ్ అని చెప్పి ఉంటాడు. ఇందు పర్సు ఓపెన్ చేసి అందులో తన ఫోటో చూసి మొహంపై చిరునవ్వుతో మనసులో చెప్పలేనంత బాధని కంట్రోల్ చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ ముకుంద్కి అశోక చక్ర, విక్రమ్కి శౌర్య చక్ర అవార్డులు ప్రకటిస్తుంది. ఇందు ఆ అవార్డు తీసుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. మూవీ ఎండింగ్ లో ఇందు తన కూతురితో పాటు ముకుంద్ స్టాచ్యూ ముందు కూర్చొని ఉండగా ఇందుతో తన కూతురు అమ్మా నాన్నకి నెక్స్ట్ లీవ్ ఎప్పుడు అని అడగ్గా ఇందుకి ఏం చెప్పాలో అర్థం కాక మనసులో చాలా బాధపడుతుంది. ఇంకా ఇక్కడే ముకుంద్ అండ్ విక్రమ్ ఫ్యామిలీ రియల్ ఫొటోస్ని చూపిస్తారు. అలా మూవీ
మూవీ అనేది ఎండ్ అవుతుంది.